రామలక్ష్మి రామలక్ష్మి ఆ, స్నానానికి వెళ్తున్నావా? పిన్ని పిన్ని నువ్వు మళ్ళీ చేద్దావు గాని నేను త్వరగా వచ్చేస్తాను. రామలక్ష్మి మీ బాబాయ్ త్వరగా రెడీ అవ్వమన్నారు. ఆయన వచ్చేసరికి నేను రెడీ అవ్వలేదనుకో నా ప్రాణం తీస్తాడు. నువ్వు ఉండు. పిన్ని, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అది కాదు రామలక్ష్మి, పండగ పూట నేను తిట్లు తినలేనమ్మా. ముందు నన్ను పోనివ్వు పోనివ్వు. పిన్ని పిన్ని అదేంటి? ఏంటది? ఇదెవరిది? ఇప్పటిదాకా దువ్వింది నువ్వే కదా, నీదే. అయ్యయ్యో ఇంత జుట్టు రాలిందా? హా పిన్ని, ఇలా అయితే చాలా కష్టం. ఎందుకే రోజు తలస్నానం చేయకూడదంటారు. పండగ పూట తలస్నానం చేయకపోతే ఎలాగే? అయ్యయ్యో ఎంత జుట్టు రాలి. నువ్వు ఆ విషయం ఆలోచిస్తుండు, నేను చేసేసొస్తా. ఏ రామలక్ష్మి, అబ్బా అయ్యయ్యో ఇప్పుడు ఎలా? ఈరోజు రామలక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళనివ్వకూడదు. తను వెళ్ళి బానే ఉంటుంది, ఇక్కడ నేను టెన్షన్ పడుతూ ఉండాలి. పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా, కొంచెం హుక్కు పెట్టవా? పెద్దమ్మా పెద్దమ్మా, కొంచెం హుక్కు పెట్టు పెద్దమ్మా. పెద్దమ్మా పండుగ రోజు అందంగా రెడీ అవ్వాలని నువ్వే చెప్తావు కదా పెద్దమ్మా. త్వరగా కానివ్వు, నేను రెడీ అవ్వాలి కదా. ఏయ్, నువ్వా? నేనే. నువ్వేంటి ఇక్కడ? ఉప్పు పెట్టమన్నావు, పెట్టాను. నిన్నెవరు అడిగారు? నేను ఉక్కు పెట్టమన్నది పెద్దమ్మని. నన్ను పిలిచినట్టు అనిపించింది. ఇలాంటి విషయాలకి నిన్ను పిలుస్తానా, పెద్దమ్మని పిలుస్తా? మరి నాకు నన్ను పిలిచినట్టే అనిపించింది. ఏమని? ఏవండి వచ్చి ఉప్పు పెట్టండి అని. నేను ఏమండి అని పిలుస్తానా, శ్రీను అని పిలుస్తాను. ఓహో, సీను అని పిలిచావా? ఎలా అయితే ఏంటి, పిలిచింది నన్నే కదా. నిన్ను కాదు, పెద్దమ్మని. సరే, కాబోయే శ్రీమతికి ఈ చిన్న సేవ చేసుకునే అదృష్టం దొరికింది. నిన్ను హే, కదలకు కదలకు, అలాగే ఉండు. తడిచిన జుట్టు అందంగా మొహం మీద అలా కదులుతూ ఉంటే, అప్పుడే కడిగిన ముత్యం మీద నుంచి నీటి చుక్కలు కారినట్టు నీ మొహం మీద నీటి చుక్కలు జారుతూ ఉంటే అందం కూడా అసూయపడేంత అందంగా కనిపిస్తున్నావు. చాలే శ్రీను. నిన్నిలా చూస్తూ ఉంటే ప్రేమగా 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 ఇలా దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది. శ్రీను, పండగ పూజ చేయాలి. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, కొంచెం దూరంగా ఉండు. కాబోయే భార్య కళ్ళ ముందు ఇంత అందంగా కనిపిస్తూ ఉంటే షోకేస్లో బొమ్మని చూసినట్టు దూరంగా చూస్తూ ఉండగలమా? ఓ, నీ వేషాలు చాలు.
నేను రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళి. అలా ఎలా వెళ్తాను? కనీసం తడి తడిగా ఉన్న ఈ బుగ్గల మీద అర్జెంటుగా ఓ ముద్దు పెట్టాలనిపిస్తుంది. ముద్ద ఆ, వద్దు శ్రీను. నువ్వు వద్దు అంటున్నా ముద్దు అన్నట్టే వినిపిస్తుంది. వద్దని చెప్తున్నానా? వద్దు శ్రీను, నేను రెడీ బా ప్లీజ్ 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 అది శ్రీను, వెళ్ళు, 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 ప్లీజ్ ప్లీజ్ please, అది వెళ్ళు. ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ఆద్య ప్లీజ్. త్వరగా కానివ్వండి. సున్నిపిండి అవి తీసుకొచ్చారా? అబ్బా తీసుకొచ్చానులేమ్మా. ప్రతి సంవత్సరం చేసేదా కదా, మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటారా? కానివ్వండి త్వరగా. నానమ్మా, ఈ నలుగేంటి? ఇది మన ఇంటి ఆచారం నానా. ఇంట్లో మగవాళ్ళకి ఆడవాళ్లు నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. ప్రతి దీపావళికి ఇలాగే చేస్తూ ఉన్నాం. మరి నాకు కూడా నలుగు పెడతారా? అరే, నీకెందుకు పెడతా బిట్టు? నేను కూడా మగాన్నే కదా. ఏం చేస్తున్నారు ఆయన? హాస్పిటల్లో ఉన్నారు. స్పృహలోకి వచ్చారో లేదో. రేపు నువ్వు పెద్దయ్యి పెళ్ళయ్యాక మీ ఆవిడ నీకు నలుగు పెడుతుందిలే. అత్తయ్య గారు, మీరు కూడా మావయ్య గారికి నలుగు పెట్టేవాళ్ళ? మరి తెల్లవారుజామున 4 గంటలకు నలుగు పెట్టి తలస్నానం చేయించేదాన్ని. ఆ విషయం పద్మకి, శివరాంకి, రఘు కూడా తెలుసు. అందుకేనా మావయ్య గారు తొందరగా పైకి వెళ్ళిపోయారు? మీ నోటి దెబ్బకే బతకలేకపోతున్నాం, ఇంక మీ చేయి దగ్గలేక ఆయనే ఉంటాడు. ఆ? ఏంటి? ఏమి లేదు అత్తయ్య గారు, ఏమి లేదు, ఏమి లేదు. సరే సరే, మాటలతోనే పండగ గడిపేస్తారా? మొదలు పెట్టండి. నాన్నా, ఏంట్రా? అమ్మ నీకు ఆ, అత్తయ్య మామయ్యకి నలుగు పెడతారు కదా, ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే కదరా. మరి నాకు నలుగు పెట్టిస్తారా? ఉమ్, ఏంటి నీకు నలుగు పెట్టించాలా? తప్పే ఉంది, మేము కాబోయే భార్యాభర్తలమే కదా. ప్లీజ్ నాన్న, అత్తయ్య మామయ్య వాళ్ళకి చెప్పి ఒప్పించవా? వద్దంటారేమోరా. వాళ్ళేమంటారు కూడా నువ్వే చెప్తే ఎలా? నాకు ఆద్యతో నలుగు పెట్టించుకోవాలని ఉంది. నానా ప్లీజ్, నాన్న ఒక్కసారి ప్లీజ్, నాన్న ప్లీజ్. సరే 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 ఉండు. నీకేంటి ప్రత్యేకించి చెప్పాలా? ఆ, 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 ఆ. ఇంకా స్నానం చేసి పూజలో కూర్చోవాలని లేదా? కూర్చుంటావులే కానీ అత్తయ్య, ఇప్పుడు ఎవరి భార్యలు వాళ్ళ భర్తలకు నలుగు పెడుతున్నారు కదా, అలాగే శ్రీను ఆద్యలు కాబోయే భార్య భర్తలు కాబట్టి ఆద్యతో శ్రీనుకు కూడా నలుగు పెట్టిద్దామా? నిజమే కదా, అన్నయ్య చెప్పినట్టు ఆద్యతో సీనుకి నలుగు పెట్టిద్దాం. వద్దక్క, పెళ్లి కాకుండా అలా ఎలా పెట్టిస్తాం? కాబోయే భార్యాభర్తలే కదా, తప్పే ఉందమ్మా. కాబోయే భార్యాభర్తలు అంటే మరి రామలక్ష్మి ప్రశాంతులు కూడా కాబోయే భార్యాభర్తలే కదా. ఆ అబ్బాయిని కూడా పిలిపించి నలుగు పెట్టిస్తారా? పద్మా, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళవ్వకుండా అలా ఎలా చేయిస్తాం? అదే అన్నయ్య, పెళ్లి కాకుండా నలుగు పెట్టించడం తప్పు కదా అని అంటున్నాను. ఆద్య శ్రీనుకి నలుగు పెట్టడం ఎంత తప్పో రామలక్ష్మి ప్రశాంత్కి పెట్టడం కూడా అంతే తప్పు కదా.
ప్రశాంత్కి మన సీనుకు పోలికేంటమ్మా? ప్రశాంత్ పరా ఇంటి బిడ్డ, కానీ మన సీను అలా కాదు కదా. తను ఈ ఇంటి బిడ్డ. ఆద్య అంటావా ఈ ఇంటి మనిషే. మనందరికీ ఇష్టమే అయినప్పుడు వాళ్ళిద్దరికీ అలా చేయడంలో తప్పే ఉంది. అలాగే కానివ్వండి. మీ అన్నయ్య చెప్పింది నిజమే కదా పద్మ. మన పిల్లలు మన కళ్ళ ముందు సరదాగా ఉంటే మనకి సంతోషమే కదా. అన్నయ్యే సరే అన్న తర్వాత నేను కాదనేది ఏముంటుంది? అమ్మా ఆద్య, మా అన్నయ్యే సరే అన్నాడు కదా, కాబోయే భర్తకి నలుగు పెట్టడానికి నువ్వు ఏర్పాట్లు చేసుకో. ఊసే పద్మం, చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలిసిన ఏర్పాట్లు చేసుకుంటారే, నువ్వు కూడా సాయం చేయి. ఓ అలాగే. కర్మ కర్మ కర్మ, నాకేం అర్థం కావట్లేదు. ఏది జరగకూడదని కోరుకున్నానో అన్ని ఆధారనే పోతున్నాయి. ఎందుకు వదినా అంత కంగారు పడుతున్నావు? తెలియనట్టు అడుగుతావేంటి పార్వతి? వద్దు వద్దు అంటున్నా ఆ సంబంధం ఖాయం చేశారు. రేపో మాపో పెళ్ళంటున్నారు. అది జరగకుండా ఎలా ఆపాలరా భగవంతుడా అనుకుంటుంటే పెళ్లికి ముందు నలుగు పెట్టించడానికి సిద్ధపడిపోయారు. సరే వదినా, నలుగే కదా, పెళ్లి కాదు కదా. అయ్యో పార్వతి, ఈ ఇంటి సెంటిమెంట్ నీకు తెలీదు. ఆ సెంటిమెంట్ కనుక పనిచేసి నిజంగానే వాళ్ళు భార్యాభర్తలైతే అమ్మో, అది మాత్రం జరగడానికి వీల్లేదు. నేను భయపడినట్టు ఆ పెళ్లి జరిగి ఆద్య నా కోడలు అయిందంటే ఇంకేమైనా ఉందా? బంగారం కోసం కలలు కని ఇత్తడి కొన్నట్టు అవుతుంది. ఛీ! నిజంగా మీకు అంత సెంటిమెంట్ ఉంటే మన చారుతో శ్రీనుకి నలుగు పెట్టిస్తే వాళ్ళ పెళ్ళి అవుతుందేమో కదా. నిజమే కదా, చారుతో నలుగు పెట్టిస్తే సరిపోతుంది కదా. అదే జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళవుతుంది. అయినా నేనేదో పుసుక్కున మాట వరుస కంటే నువ్వు నిజం అనుకుంటావా? చారుతో నలుగు పెట్టించడం కుదరదు కదా. పెట్టించాలి, ఎలా అయినా చారుతో నలుగు పెట్టించాలి. చారు లేకుండా నలుగెలా పెట్టిస్తావు వదినా? పిలిస్తే వస్తుందిగా. వచ్చినా నలుగు పెట్టించుకోవడానికి మీ అన్నయ్య వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ముందు చారుని రప్పిస్తే ఏం చెయ్యాలి, ఎలా నలుగు పెట్టించాలి అనేది అప్పుడు ఆలోచించొచ్చు. వదినా, చారుకి నిజంగా 100 ఏళ్ళు, తనే ఫోన్ చేస్తుంది. ఏంటి, నువ్వు ఫోన్ వాడుతున్నావా మన ఇంట్లో? అయ్యో, ఏదో ఆయన కంట పడకుండా వాడుతున్నానులే వదినా. సరే, ముందు దాంతో మాట్లాడు. హలో చారు. హ్యాపీ దివాళీ పిన్ని. నీకు కూడా, నీకు కూడా. ఇదిగో మీ అత్తయ్య పక్కనే ఉంది, తనకు కూడా చెప్పు. అలాగే పిన్ని. అలాగే తను కూడా నీతో ఏదో మాట్లాడాలంట. ఇదిగో ఇస్తున్నా. వదిన, ఇలా ఇలా. మాకు తెలుసులే. హ్యాపీ దివాళీ అత్తయ్య. అలాగేలే. ఏం చేస్తున్నావు చారు? ఏముంది అత్తయ్య, అమ్మ పూజ చేస్తుంది. పూజ అవ్వగానే సాయంత్రం టపాకాయలు కాలుస్తాం, అంతే. అక్కడ నువ్వు బానే ఉన్నావే, ఇక్కడ మా పరిస్థితే ఏమీ అర్థం కావట్లేదు. ఏమైంది అత్తయ్య? ఆద్యతో సీనుకి నలుగు పెట్టించాలని చూస్తున్నారు. అది నా కొడుక్కి నలుగు పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదే. నా కోడలివి నువ్వేనమ్మా, నువ్వే నలుగు పెట్టాలని నా కోరిక. ఆద్య నలుగు పెడుతుందా? అదే జరగబోతుందే. నువ్వొస్తే ఆపచ్చు. విషయం తెలిసాక రాకుండా ఎలా ఉంటానత్తయ్య?
ఇప్పుడే వస్తున్నాను. నువ్వు వచ్చావు అంటే ఆద్యని పక్కన పెట్టి నీతోనే నలుగు పెట్టిస్తాను. అమ్మా చారు, ఏంటమ్మా హడావుడిగా ఉన్నావు? నేను నా మెట్టినింటికి వెళ్తున్నాను. మెట్టినిల్లా? శ్రీను బావ నాకు కాబోయే భర్త అయినప్పుడు అది నా మెట్టినిల్లే కదా. పండగ పూట ఇంట్లో ఉండకుండా అక్కడికెందుకమ్మా? పెళ్ళైతే వచ్చే సంవత్సరం నుంచి అన్ని పండగలు అక్కడే చేసుకోవాల్సిందే కదా. అదేదో ఇప్పటి నుంచే చేసుకుంటాను. నేను ఫ్రెష్ అప్ అయి వెళ్తున్నాను, మీరు మధ్యలో దూరకండి. బాయ్. నేను వెళ్తున్నాను అంతే. కంగ్రాట్స్ ఆద్య. మొత్తానికి సీను బావకి నలుగు పెట్టబోతున్నావు. నేను వెళ్ళొస్తాను. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఇప్పుడు ఎలా ఉంది? బాడీ పెయిన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు డాక్టర్. తలకి బలమైన గాయం అవటం వల్ల స్పృహ కోల్పోయారు. కాన్షియస్లోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. డాక్టర్, ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు కదా? నథింగ్ టు వరీ. తలకు దెబ్బ తగిలింది కాబట్టి ఎందుకైనా మంచిదని స్కానింగ్ చేయించాం. ఎలాంటి ఇబ్బంది లేదు. డాక్టర్, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? విలేజర్స్ కొంతమంది తీసుకొచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయారు. నైట్ అంతా మీరు స్పృహలో లేరు. అంటే ఇక్కడ ఒక రాత్రి గడిచిపోయిందా? మీరు కొంచెం లక్కీ అండి. కొంచెం గట్టిగా తగిలింటే గనక కోమాలకెళ్లే పరిస్థితి వచ్చుండేది. థ్యాంక్ యూ డాక్టర్. నేనెవరో తెలియకపోయినా రాత్రంతా మీ దగ్గర పెట్టుకుని ట్రీట్మెంట్ చేశారు. ఇది మా డ్యూటీ అండి. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది మాకు కాదు. మీ వాళ్ళెవరూ లేకపోయినా, చెప్పే పరిస్థితుల్లో మీరు లేకపోయినా, పాపం ఆ అమ్మాయి నేనుంటానని మీకు దగ్గరుండి సేవలు చేసింది. అమ్మాయా? అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరు డాక్టర్? ఆ అమ్మాయి ఎవరంటే మీ స్టూడెంట్ అని చెప్పింది. వాట్? మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. నేను రౌండ్స్లో ఉన్నాను. మీరు వెళ్ళాలనుకుంటే డిశ్చార్జ్ అవ్వచ్చు. సరే డాక్టర్. ఓకే.
సిస్టర్, నా దగ్గర ఉన్న అమ్మాయి ఎవరు? నాకు మీ స్టూడెంట్ అని చెప్పింది సార్. పూర్తి వివరాలు నాకు తెలియదు. ఒక్క నిమిషం. ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయే సార్.